ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నానే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాళ్ళవే. ఈరోజు మై ఫ్యామిలీతో అండ్ ఇంకో ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు కలిపి గజపతి ఉత్సవాలు జరుగుతున్నాయి పర్లాకింగ్లో ఒడిశా డిస్టిక్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది అంటే మీకు చూపిస్తాం. ఆల్రెడీ వెహికల్ పార్క్ చేసి మేము నడుచుకొని వస్తున్నాము. చూడండి, ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవడానికి పర్వాలేదు, ప్లేస్ ఉంది, పార్క్ చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కంపల్సరీ హ్యాండ్ లాక్ వేసుకోండి. అక్కడ నడుచుకొని నేను వెళ్తున్నాను, మెయిన్ రోడ్ పక్కన ఉన్నాను. మీకు చూడండి లైటింగ్ బాగా క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆరెంజ్ కలర్ ఒక బిల్డింగ్ చూశారు కదా, అది శ్రేయ ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. అది ఆల్రెడీ ఎంట్రన్స్ వచ్చాము. ఎంట్రన్స్ 2 ఒకేలా ఉంటాయి. ఇక్కడ ఈ స్టేడియంకి ఏంటంటే 2 ఎంట్రన్స్లు ఉంటాయి, అవి రోడ్డు పక్కన ఒకేలా ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్కి ఉండే ఎంట్రన్స్, ఇంకా రైట్ సైడ్కి సేమ్ వేరే తోవలు ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా. ఆల్రెడీ లోపలికి వెళ్తాము. చూడండి, మా వాళ్ళు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్స్ అవ్వండి వస్తున్నారు. వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాము. చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్ లైటింగ్, మొత్తం వైట్ కలర్ లైటింగ్ చూడండి ఎలా కనిపిస్తుంది. ఆ ఒక్క తావలోనే వచ్చిన దారి వెళ్ళిన దారి ఉందన్నమాట. అంటే ఒక తావని 2 డివైడ్ చేశారు, వచ్చిన తావ ఒకటి వెళ్ళిన దారి ఒక తావలోనే. చూడండి లైటింగ్ ఎలా కనిపిస్తుంది. ఫుల్ సెక్యూరిటీ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూసుకొని అలాగా ఇప్పుడు మీ కెమెరా ఎలా చూపిస్తే అలా చూసుకొని అలాగే వెళ్ళాలి. అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం చేశారో ఇవన్నీ మీకు చూపిస్తారు. జనాలు చూడండి ఫుల్గా ఉన్నారు. కింద మ్యాట్ వేస్తున్నారు, ఎందుకంటే స్టేడియం కాబట్టి ధూళికి లేచిపోద్దని ముందుగా కింద మ్యాట్ వేస్తున్నారు. కొంతవరకు వేస్తారు, కొంతవరకు వేయలేదు. ఇది స్టేడియం
స్టేజ్ అనమాట. ఇది మొత్తం పెద్ద స్టేజ్. వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి కుర్చీల ఏర్పాటు కూడా బాగా చేశారు. చూడండి, ఫుల్గా ఉంది. చూడండి స్టేడియం ఎంత డెకరేషన్ చేశారు. ఆల్రెడీ స్పీక్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే నేను మాట్లాడేది మీకు వినిపించదని నేను వాయిస్ స్పీక్ చేయడానికి వాళ్ళ వాయిస్ని కట్ చేశాను. చూడండి లైటింగ్తో ఎలా డెకరేషన్ చేస్తున్నారు. తిరుగుతారు, తిరిగి అలసిపోతే ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటారని స్టేజ్ రెడీ చేసి పెట్టారు. తర్వాత వాళ్ళు చెప్పింది వినడానికి. అక్కడ నుంచి చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్కి లేడీస్కి సంబంధించిన ఎక్కువ ఉంటాయి. గాజులు, పట్టీలు, తినుబండారాలు, బట్టలు అన్నీ ఒక హౌస్కి సంబంధించిన ఏ వస్తువులు కావాలో అవన్నీ వస్తువులు ఇక్కడ ఉంటాయి. మీరు ఎక్కడెక్కడ ఉంటే తిరుక్కొని ఎతుక్కొని కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. చూడండి జనాలు అంత ఫుల్గా ఉన్నారు. పచ్చళ్ళు, అప్పడాలు అన్నీ నానా రకాలు. ఇదంతా ఒక ప్లేస్ అంతా తినుబండారాలే. తినుబండారు అంటే తినే వస్తువులు అనమాట. చూడండి ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, మొత్తం ఐస్ క్రీమ్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. ఎవరికి ఏం కావాలన్నా కొనుక్కొని తినడమే, ఎంత తింటారో. పోలీస్ సెక్యూరిటీ కూడా బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫైర్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. ఫైర్ బ్యాండ్ కూడా ఉంది. ఇది ఒక డెకరేషన్స్ చూడండి చేశారు. లైటింగ్ సిస్టమ్ పెట్టి డెకరేషన్ చేశారు చూడండి. షాపులు ఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఇది మ్యాట్ అనమాట. అంతే, మ్యాట్లు వేస్తారు కదా చాలామంది రిచ్ పీపుల్స్ మ్యాట్లు, అవి మ్యాట్స్ అనమాట. ఇవి సోఫా సెట్ కింద, సోఫా సెట్ ఎంట్రన్స్లో వేసుకుంటారు చాలా మ్యాట్లు. ఇవన్నీ మ్యాట్స్ అనమాట. ఇవన్నీ సోఫా సెట్లు అండ్ డైనింగ్ టేబుల్ రెండు. చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి చూడండి. బోల్డ్ అండ్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెక్కతో చేసినవి. చెక్క అంత క్లాత్, వుడ్ మొత్తం కలిపి చేశారు, మిక్సింగ్ చేసి. ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా,
ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుతున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.